ఇలాంటి ఘోరమైన కేసులు చూసినప్పుడేనేమో అలాంటి టాప్ థ్రిల్లర్ మూవీస్ అయితే బేస్ చేసుకొని తీస్తారు. అసలు ఈ కేసులో ఉన్న నిజాలు తెలుసుకుంటే ఒక్కొక్కరికి మైండ్ అయితే బెండ్ అయిపోతుంది అనమాట. కరణ్ అనే ఒక 32 years ఓల్డ్ ఉన్న మ్యాన్ ని తన వైఫ్ అయిన సుష్మిత వచ్చేసి అతి కిరాతకంగా 15 స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపింది. అది చాలక తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి కూడా అతి ఘోరంగా అయితే చంపేసింది అనమాట. Murder in Delhi and a 36-year-old man's death in Delhi's Uttam Nagar, initially attributed to accidental electrocution, has now turned into a sinister case of murder. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే విక్టిమ్ అయిన కరణ్ వచ్చేసి జ్యువెలరీ షాప్ అయితే పనిచేస్తుంటాడు. అండ్ తిన వైఫ్ అక్యూజ్డ్ సుష్మిత కరెక్ట్ గా July 13th, 2025 అనమాట. ఎందుకో తెలీదు హడావిడిగా వచ్చేసి తిన వైఫ్ అయిన సుష్మిత తన హస్బెండ్ అయిన కరణ్ ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది అనమాట. అయితే తీసుకుపోయేసరికి అక్కడ ఎటువంటి లాభం అయితే లేదు. అప్పటికే కరణ్ అయితే చనిపోయి అయితే పడున్నాడు. అయితే అక్కడున్న పోలీసులు అండ్ అక్కడున్న హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితే ఎలా చనిపోయాడని అయితే అడిగారు అనమాట. అప్పుడు తను చెప్పిన సమాధానం వచ్చేసి తన ఇంట్లో తను షాక్ కొట్టయితే చనిపోయాడని అయితే అందరికీ చెప్పి నమ్మించింది అనమాట. మొదట్లో అందరైతే నమ్మారు. బట్ తర్వాత తను ప్రవర్తించే ప్రవర్తన అండ్ తను చెప్పే నిజాలు వచ్చేసి అబద్ధాలకి అయితే కనిపించి అండ్ ఆ బాడీ మీద డౌట్ వచ్చి ఫోరెన్సిక్ అయితే పంపించారు పోలీసులు. కరెక్ట్గా ఈ కేసు జరిగిన 3 days తర్వాత కరణ్ యొక్క బ్రదర్ అయిన కునాల్ వచ్చేసి ఏంటంటే ఈ కేసుని డీప్ డౌన్గా ఇన్వెస్టిగేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ముందుగా కునాల్ వచ్చేసి ఏంటంటే తన వైఫ్ అయిన సుష్మిత ఫోన్ని ఇన్స్పెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అండ్ తన ఫోన్ చూసిగా ఒక్కసారిగా షాకింగ్ నిజాలు అయితే బయటకు అయితే వచ్చాయన్నమాట. తన వైఫ్కి వచ్చేసి వేరే ఎవరితో అఫేర్ ఉన్నట్టయితే తేలిపోయింది. అండ్ ఆ అఫేర్ కోసం వచ్చేసి తిను రోజు తనతో చాటింగ్ కూడా అయితే చేసేదంట. అప్పుడు తన ఇన్స్టాగ్రామ్ చాట్స్లో అసలు కరణ్ని ఎందుకు చంపారు, ఎలా చంపారనే రీజన్స్ అయితే బయటకు అయితే వచ్చాయన్నమాట. ముందుగా తన వైఫ్ వచ్చేసిందంటే తనని చంపడానికి 15 స్లీపింగ్ పిల్స్ అయితే ఇచ్చిందంట. బట్ అది వచ్చేసి అంత ఎఫెక్టివ్గా అయితే పనిచేయలేదు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక వెంటనే అఫేర్ పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్కి అయితే తిను మెసేజ్ అయితే చేసింది. అండ్ ఆ మెసేజ్లో వచ్చేసిందంటే తిను చనిపోవట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పేసి అయితే ఆ బాయ్ ఫ్రెండ్ అడిగిందంట. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ రాహుల్ ఏం మెసేజ్ ఇచ్చాడంటే నువ్వు వచ్చేసి వెంటనే తనకు షాక్ ఇచ్చేసి తను ఆన్ ద స్పాట్ చనిపోతాడని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చాడు. సరే అని చెప్పేసి తిను వచ్చేసి ఏంటంటే తన ఇంట్లో ఉంటున్న లైవ్ వైర్స్ని ప్లాస్టర్ కట్టికిచ్చి ఆ వైర్స్ని తన బాడీకి కనెక్ట్ చేసి షాక్ అయితే ఇచ్చింది. అప్పుడు ఆన్ ది స్పాట్ కరణ్ వచ్చేసి ప్రాణాలు కోల్పోయాడు అనమాట. ఆ తర్వాత పోలీసులు ఇన్స్టాగ్రామ్ చాట్స్ని బేస్ చేసుకొని తను చనిపోయిన టైమింగ్స్ని బేస్ చేసుకొని వెంటనే అక్యూజ్డ్ అయిన సుష్మితని అండ్ తను అఫేర్ పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ రాహుల్ని అరెస్ట్ చేసి పోలీసులు ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంట్రాగేషన్లో ఎందుకు నువ్వు చంపావని చెప్పి రీజన్ అడిగితే తను చెప్పిన సమాధానం వచ్చేసి ఏంటో తెలుసా, తను వచ్చేసి తన లైఫ్లో బాగా ట్రబుల్ ఇస్తున్నాడంట కరణ్ వచ్చేసి, అందుకోసం తను వచ్చేసి చంపేసిందని చెప్పేసి సింపుల్ రీజన్ అయితే చెప్పింది. బట్ అక్కడ ఉన్న లోకల్ జనాలు అండ్ రిలేటివ్స్ అందరూ ఏం నమ్ముతున్నారంటే తను అండ్ తన అఫేర్ పెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ హ్యాపీగా ఉండడానికి, తను అడ్డం లేకుండా ఉండడానికి కరణ్ని అన్యాయంగా చంపేశారని అయితే అందరు నమ్ముతున్నారు అనమాట. సో ఇది గైస్ రీసెంట్గా వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఘోరమైన షాకింగ్ ఇన్సిడెంట్ అనమాట. సో ఇలాంటి క్రైమ్ రిపోర్ట్స్ వచ్చేసి మన ఛానల్ చాలా అయితే ఉంటాయి. అండ్ క్రైమ్కి రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ కూడా అయితే చాలా అయితే ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి ఒకవేళ మన కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.